ఎట్లా చూస్తారు ప్రధానంగా కాంగ్రెస్ కావచ్చు లేకపోతే కొంతమంది కుట్ర వల్లనే కేసీఆర్ మీద అవినీతి అక్రమాల ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తున్నాడు. ఇది చూస్తుంటే నా కడుపు రగులుతున్నది. తెలంగాణ బగ్గుమనాలే, బంధు పెట్టాలే, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాడు. జాగృతి ఏం చేసి నేను నిద్ర పోయిందా? నిద్ర పనుకున్నావా? బతుకమ్మలు ఆడి ఆడి అలసిపోయినావా? ఆ బతుకమ్మలే ఆడిచ్చింది ఎవరు? మీ అయ్యనే కదా. నేను పోనీలే బిడ్డను పార్టీలో డైరెక్ట్ అంటే కుదరదని చెప్పేసి అది పెట్టుకో బిడ్డ, ఆడుకో బిడ్డ, ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకొని దోసుకొని తినే అని చెప్పి నేను ఆడ పెట్టినందుక. ఇప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడడానికి అర్థపర్థం ఏమైనా ఉందా తల్లి నీకు? ఇప్పుడు హరీష్ రావును కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి కానీ పార్టీలో ఉన్న వాళ్ళందరి మీద తలాయింతం వాళ్ళ మీద వేసేసి నేను కడిగిన ముత్యం మా నాయన అంటే నిన్ను కూడా మీ నాయన కడిగిన ముత్యం అనేది. ఇద్దరు కడిగిన ముత్యాలు అయితే ఇక్కడ పాడైపోయిన ముత్యాలు ఎవరమ్మా? మేలిం బంగారాలు ఇక్కడ అన్నీ. నువ్వన్నా చిప్పలో నీళ్ళు పడితే వస్తవచ్చు. నీ అయ్య పేరు చెప్పుకొని వచ్చింది దాని ఈ లీడర్. మాకు ఇక్కడ ఎవరు లేరు. మేము స్వయంగా త్యాగాలతో వచ్చిన పార్టీ ఇది. తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఆ రోజు తెలంగాణ ఇవ్వకపోతే నీ అయ్య ముఖ్యమంత్రి ఎక్కడ, నువ్వు ఎంపీ ఎక్కడ అవుతుంటివి? ఈరోజు ఎమ్మెల్సీ ఎలగబెట్టినావు. అదే నీ ఇంట్లో దుకాణం అనుకుంటున్నావు. ఆ చిట్టి రాసిస్తే మీ అయ్య ఇచ్చినట్టు తీసుకున్నట్టు చేసినావు. అందరు తెలంగాణ బిడ్డలేదు. అది అందరిని పక్కన పెట్టి దోషి మీ అయ్య నీకు పెట్టిండు. ఇవాళ మీ అయ్యని కాపాడుకోవడానికి నేను వీరనారిని అంటున్నావు. ఏం వీరనారివమ్మా నువ్వు? వాళ్ళని నిజంగా కూడా అసహ్యంగా పాలు చేసేసినావు. ఈరోజు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి పెద్ద పరిస్థితి ఏర్పడింది, మాట్లాడుకోలేని పరిస్థితి. మీ అన్న నీతో ఎందుకు రాఖీ ఎందుకు కట్టించుకోలేడు? నీలాంటి దాంతో కట్టించుకుంటే ఆయన పెళ్ళాం రేపొంత అంతది. పెళ్ళామే కాదు, తెలంగాణలో అందరూ కూడా డౌట్ వస్తుంది. అన్న చెల్లెలు కలిసి ఏం పంచుకున్నారో ఏమో, అందుకనే చెల్లెలతో రాఖీ కట్టించుకున్నారని. ఆ పని ఎందుకు అని చెప్పేసి మంచి పని చేసిండు కేటీఆర్ రాఖీ కట్టించుకోకుండా. అన్న చెల్లెలు ఎలా ఉంటారు? వాళ్ళు ఏమైనా పర్వాలేదు, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఆ ఇల్లు అమ్మగారి ఇల్లు బాగుండాలని కోరుకుంటారు. నువ్వేం చేస్తున్నావు? పెడితే పేరు కొడుతున్నావు, లేకపోతే సాగు కొడుతున్నావు. నీకేమైనా వాటా తక్కువైందేమో అని హరీష్ రావు దగ్గర పోయి గుంజుకొని ఉండిపోయి, లేకపోతే నువ్వే పోయి ప్రభుత్వాన్ని బట్టి అని ఉంటివి మా నాన్నను మా పార్టీని ఇట్లా బదలాం చేస్తుండని. అప్పుడు జనాలు కూడా నేను హర్షిద్దురు, నిజంగానే కరెక్ట్ అయిన బిడ్డవరా బాబు అని. ఇంతమంది లీడర్లు వెళ్ళిపోయినప్పుడు ఈయన వల్లనే వెళ్ళిపోయినా చెప్తున్నావు. మరి ఆ రోజు నుంచి ఎందుకు చెప్పలేవు తల్లి నువ్వు? ఎందుకు ఆపలేవు వాళ్ళందరినీ? వద్దన్నా వెళ్ళకండి, మా నాన్నకు మీరు సపోర్టింగ్ ఉండండి, హరీష్ రావు వాళ్ళని జరుగుతుందని ఆ రోజు ఎందుకు నువ్వు వాళ్ళని ఆపగలిగే శక్తి నీకు లేదా? నీ నాన్నకు చెప్పి ఆపించలేవు ఎందుకు వాళ్ళని? బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా కామెంట్ చేసిండు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడానికే ఈ అంశం తెర మీద తీసుకొచ్చాడని ఒక కామెంట్ చేశాడు పాయల్ శంకర్. ఎట్లా చూస్తారు? ఇంకా ఇప్పుడు ఇక ఏమంటారు, నరం లేని నాలుక ఎవరు తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను కూడా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాను? మా పార్టీలో మా ముఖ్యమంత్రి గారిని అన్నందుకు నేను మాట్లాడుతున్నా. సరే, ఆయనకు ఆమెకి ఏం లావాదేవీలు ఉన్నాయో దాన్ని పట్టుకొని ఆయన చూసుకోవాలి. కానీ ఇది మేము నాటకాలు ఆడుతున్నాం, మాకు నాటకాలు ఆడవలసిన అవసరము లేదు. ఈ బురదను తీసుకొని ఈ పెంటను తీసుకొని మా మీద రుద్దించుకోవాలని మాకు అవసరం కూడా లేదు. చెత్త ఇప్పుడు వీళ్ళే ఇప్పుడు అందులో నుంచి ఎట్ట బయటపడాలని తర్జన భర్జన అయితే వాళ్ళ నాయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి, దేవుడా ఈ కేసులకించి నేనెట్ట రావాలి, నా బిడ్డనే నన్ను బదలం లేని నోరెత్తుకోలేక తలెత్తుకోలేక ఆయన అవమానం పడుతుంటే నువ్వు మళ్ళీ ఇంకా మమ్మల్ని అంటూ నువ్వు బీజేపీ వాళ్ళతో అసలు నువ్వు పోతున్నావేమో అని మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు పోతున్నారు, నాకు నచ్చలేదు బీజేపీ వాళ్ళతో అన్నావు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నా పర్సనల్ అభిప్రాయము, నువ్వు ఆ కేసులో ఇరికావు కదా, లిక్కర్ కేసులో ఇరికావు. మరి నిన్ను ఎవరు పట్టించుకోలేదు అంటున్నావు. మరి ఇప్పుడు నిన్ను నేను రక్షించుకోవాలంటే అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఏమైనా నీకు అభయాస్తం వచ్చిందా? లేదా బీజేపీ వాళ్ళు వచ్చి నీకు ఏమైనా ఆఫర్ ఇచ్చారా? ఇచ్చిండొచ్చు కాబట్టి నువ్వు అంత లెవెల్లో ఇంత ధైర్యంగా అంటున్నావు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.